మంచి కంటెంట్తో మహేంద్ర ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా నేను సితార్ సినిమాని మా వంశీ గారు ఎలా తీశారో అంత మంచి ఫీల్ అయ్యి ఐ ఎంజాయ్డ్. వీటన్నిటికంటే మించి ఇలాంటి కథని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని ఫీల్ అయినటువంటి మన ఎస్ రంగనేని గారు కానీ అలానే మధురా శ్రీధర్ గారు చాలా మంచి ప్రయత్నం చేసి మంచి సినిమాని ఇచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన ఆనంద్ కానీ అలాగే మా మేనగోడలు మా శివాత్మ గారిని చూస్తుంటే మా జీవితాన్ని ఒక 35-40 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎలా నేను ఫీల్ అయ్యానో అలా ఫీల్ అయ్యా. అసలు అది చాలా గొప్పగా మైండ్ బ్లోయింగ్ లాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇలాంటి మంచి సినిమాలు వస్తే మనం ఫస్ట్ రియలైజేషన్ వస్తుంది. ఫస్ట్ మన బ్లడ్లో ఉండేటువంటి ఈగోస్, ఎమోషన్స్ అవన్నీ మర్చిపోయి ప్రేమ అనేది ఎంత గొప్పది అనేదాన్ని బాగా చెప్పచ్చు. ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ దిస్ టీమ్. ప్రతి ఒక్కరూ మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండంగా చేశాడు, ఎడిటింగ్ బ్రహ్మాండంగా ఉంది, సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. వాటన్నిటికంటే మించి ఒక కొత్త డైరెక్టరు ఇంత గొప్పగా సినిమా తీయటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మహేంద్ర, ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఈ సినిమా నీకు మంచి రివార్డులు, అవార్డులు డెఫినెట్గా ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ ద ప్రొడ్యూసర్, ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అసలు సినిమాలు చూడను, నిజం చెప్పాలంటే ఈ తరం సినిమాలన్నీ మానేసాం. ఎందుకంటే ఓ 2 ఫైట్లు, 4 డ్యూయెట్లు, లేకపోతే ఫారిన్ తీసుకుపోయి అక్కడ భారీగా డబ్బు ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ ఒక ట్రెండ్ అలవాటైపోయి నిర్మాత నష్టాల్లో మంచి కథ ఉండదు, పాడుండదు. ఒక కథనే 10 సినిమాలుగా తీసేటువంటి ఈ రోజుల్లో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాం. నిజం చెప్పాలంటే ఒక లైలా మజ్ను, లేకపోతే ఒక సలీం అనార్కలి అని ఆ రోజుల్లో ఒక పేద గొప్ప అనేటువంటి ఇద్దరి మధ్య జరిగే ఈ లవ్ అనేది ఈరోజు కాదు, చరిత్ర మొదటి నుంచి మనకు చెప్తున్నటువంటి వాస్తవం ఇది. ఎప్పుడు పేదవాళ్ళు పెద్దవాళ్ళు ప్రేమించుకుంటే ఏం చెప్పిందో చరిత్ర ఈరోజు ఈ గడి చరిత్ర కూడా అలాగే చెప్పింది. కానీ ఆ కాలానికి తీసుకుపోయినటువంటి ఆ డైరెక్షన్ ఉంది, అది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అనిపిస్తూ ఉంది. ఎక్కడ అసలు చిన్న బోర్ లేదు, ఎక్కడికక్కడే టెన్షన్, వాళ్ళ జీవితాలు ఏమవుతాయో అని ఒక భయము. ఆ తర్వాత కథ అసలు ఎలా నడిపిస్తారు అనేటువంటి ఆసక్తి, ఉత్కంఠ, ఇన్ని రకాలుగా డైరెక్షన్ చాలా గొప్పగా ఉంది. ఇక పిల్లల గురించి చెప్పాలంటే మా ఎలక్షన్స్ అప్పుడు 96లో మాతో పాటు తిరుగుతూ జీవిత అప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది. అయినా సరే రాష్ట్రం అంతా ఆమె పర్యటించి బాబు కూడా మాతో పాటు రాజశేఖర్ ప్రచారం చేశారు. అప్పుడు పుట్టినటువంటి ఆ పిల్ల ఇంత అయ్యి ఈరోజు నాకైతే ఒక సావిత్రి కనపడింది. ఆమెలో మెచ్యూర్డ్ నటన అనమాట, ఎక్కడ అతిశయమైన నటన లేదు. ఎంత అవసరమో నిజమైన నటన అంటే అది ఎంత అవసరమో అంతే ఉండాలి. ఆ బ్యాలెన్స్ అని మెయింటైన్ చేయటం అనేది అది నటీనటులకు చాలా అవసరము. ఆ పిల్ల మొహంలో అంత మెచ్యూరిటీ, ఫీలింగ్స్ ఎంత చక్కగా చూపించిందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు మంచి నటీనటులు కనుక అది ఆ పాపకు కూడా సంక్రమించింది. అలాగే బాబు కూడా, వాళ్ళ అన్నయ్య కూడా పెద్ద యాక్టర్ అనుకుంటాను కదా, అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ. నేను నిజంగా ఒక్క సినిమా కూడా చూడలేదు, కానీ ఆ అబ్బాయికి మంచి పేరుందని విన్నాను నేను. వాళ్ళ తమ్ముడే స్వయంగా ఈ సినిమాలో యాక్ట్ చేయటం, అతను కూడా ఎంత ప్రేమ కోసం తప్పించే హృదయము. అందువలన ఒక తరాలుగా 1000 సంవత్సరాలుగా ప్రేమ కథ ఇలాగే జరుగుతుంది. ఈ మధ్య కూడా పరువు హత్యలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రేమకి కులం లేదు, అంతస్తు లేదు అని నిరూపించాలనుకునే ఒక పసి హృదయాలు ఆ ప్రేమ కోసం చివరికి ప్రాణం విడవటం అనేది
చాలా అద్భుతంగా మలిచినటువంటి సినిమా. ఇది చూడాలి, ఇట్లాంటి సినిమాలు చూడండి. ఎందుకంటే అసభ్యత లేకుండా, ఊరికి ఆర్భాటం లేకుండా, లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశ పర్యటనలో విదేశాల్లో డ్యాన్సులు వేస్తే సినిమా కాదు. ఒకే ఒక్క చోట ఒక గడి, ఒక పల్లెటూరు, అంతకు మించి వాతావరణం లేదు అక్కడ. అక్కడక్కడే కథను మలిచి అక్కడక్కడే మొత్తం కూడా ఆసక్తిగా ప్రేక్షకుల్ని చివరి దాకా చూపించదగినటువంటి చిత్రం ఇది. ఇట్లాంటివి ఈరోజు సినిమాలకు ఆదర్శం కావాలి. తప్పనిసరిగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి మా పాపకి మంచి ఆశీస్సులు ఇస్తారని, అట్లాగే మా యువ నటుడు అబ్బాయికి కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే దర్శకుడు ప్రతిభ, అతనికి కూడా చాలా మంచి మూవీస్ వస్తాయి, తప్పకుండా వస్తాయి ఈ మూవీ చూసిన తర్వాత. ఇక పాప తల్లిదండ్రులు రాజశేఖరు, అదేవిధంగా జీవిత, వాళ్ళను కూడా నేను ఆశీస్సులు ఇస్తూ పాపకు మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్ డే, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ సినిమా చూసిన తర్వాత అంటే యంగ్స్టర్స్ అంటే మొత్తం మన మోడర్న్ తెలుగు ఫీల్డ్ ఎంత పైకి ఎదుగుతుందో, ఎంత ముందుకు వెళ్తున్నారో, ఎంత బాగా ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది బాగా. ఇంతకు ముందు అనుకుంటానే ఉన్నాం మేము, ప్రభాస్ నేను. అంటే నాకు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితమే నాకు అడ్వాన్స్డ్గా ముందు ఆలోచించాలని నాకు సరదా. అందుకే మనోహర్ పాడడం లాంటి సినిమా తీశాను నేను. సో అలాగా ఈరోజు ఈ దొరసాని సినిమా చూసిన తర్వాత ఎంత బాగా నచ్చిందంటే నాకు, సినిమాకి హీరోలు 3, 1 డైరెక్టర్, 2 కెమెరామెన్, 3 ఆనంద్ కదా, ఆనంద్ దేవరకొండ. కానీ ఒక్కతే హీరోయిన్. మేము బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతగా ఇలా ఉంటాం. కానీ మా రాజశేఖర్ మాత్రం ఏదో మాట్లాడుతుంటాడు. సినిమా చూసిన తర్వాత నేను అన్నాను, అంత రాజశేఖర్ హీరోయిన్ శివాస్మిక, శివాత్మిక, అదే మంచి పేరు. అదే శివాని పెద్ద శివాత్మిక. సో మా ఫ్యామిలీ బాగా క్లోజు. ఎప్పుడు మేము ట్రైన్లోకి వెళ్తుంటాం, పిలుస్తుంటాం. రాజశేఖర్ జోకులు చేస్తుంటాడు, నవ్వుతుంటాం. సినిమా చూసిన తర్వాత నేను ఒక మాట అన్నాను, శివాస్మిక. నన్ను చెప్పని అమ్మాయిని చూశాను, చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు జీవితలాగా అంత బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా చేసింది, చాలా బాగుందంటే అంటే అంత అసహ్యంగా ఉందా అన్నాడు. అంటే జీవితలా ఉందా అని. కాదు నీలా ఉందని నేను అనలేదులే అన్నాను. అంటే జోక్ సరదా. ఆ తర్వాత నేను ఎక్కడ బాధపడి ఉంటాను, పిలిచి రాజశేఖర్ ఊరికి జోక్ చేశాను అని ఆయన అన్నారు. జీవితంలా ఉంది, సంతోషమే, ఇంకా అందంగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది నేను చెప్పేది అందం గురించి. నేను జీవితం గురించి ఏమన్నా అనుకో, కానీ నేను చెప్పింది ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్. నేను టీజర్ చూసినప్పుడు అనుకున్నాను, అరే ఎంత బాగా చేస్తుంది అమ్మాయి. కారులో కూర్చొని వెనక్కి చూస్తారు అప్పుడు, అంటే ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు, అంటే లోపల ఇక్కడి నుంచి రావాలా, అది ఐ లైక్. నేను ఆర్టిస్ట్గా నేను చేసేది అది. అప్పుడే చూసి చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాను, అందుకే నేను వచ్చాను. చాలా రోజుల తర్వాత నేను సినిమా నిజంగా చాలా బాగా చేస్తాను. నీకు చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతావు, సావిత్రిలాగా, జయశోదలాగా, వాళ్ళందరిలాగా కూడా మంచి ఆర్టిస్ట్ అవుతావు. అది అలాగే అంటే నువ్వేం ఫీల్ అవుతున్నావో
ఫాదరు మదర్ వేరు, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు కూడా అంత వేరు, నీది వేరు. నువ్వు క్యారెక్టర్ ఒప్పుకున్నావు అంటే ఆ క్యారెక్టర్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ క్యారెక్టర్ని ఎలా చేయాలి అనే ఉద్దేశం చేసుకో. చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్, చాలా బాగా అలాగే చేయాలా, ఇలాగే ముందుకు వెళ్ళాలా. చాలా బాగుంది. సినిమా కూడా చాలా సక్సెస్ అవుతుంది. మా హీరో గురించి హీరో గురించి చెప్పాలి కావాలి. హీరో గురించి, డైరెక్టర్ గారి గురించి, కెమెరామెన్ గురించి చెప్పాను, ముగ్గురు హీరోల గురించి చెప్పాను. నేను సినిమా గురించి చెప్తున్నాను. నిజంగా ఈ సినిమాకి అవార్డు రావాలి. అవార్డు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే అసలు స్క్రీన్ ప్లే కానీ, షార్ట్ డివిజన్ కానీ, షార్ట్ టేకింగ్ కానీ ఇట్స్ వండర్ఫుల్. అంటే ఏం చెప్పదలుచుకున్నాడో అది షార్ట్లో చెప్పడం. అది చాలా పెద్దవాళ్ళు, పాత వాళ్ళు చాలా చేసేవాళ్ళు డైరెక్షన్ దాంట్లో. అట్లాంటి చాలా మంచి కెమెరామెన్ అండ్ డైరెక్టర్ ఇద్దరు చాలా మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు అనిపించింది నాకు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సిగ్గా ఆనంద్ చాలా బాగా చేశాడు. బ్యూటిఫుల్, వండర్ఫుల్. మిగతా ఆర్టిస్టులు నాకు తెలియదు ఎవరో చేశారు, అందరూ కొత్త వాళ్ళే తెలియదు, అందరూ బాగా చేశారు. బాగా చేశారు కదా, చేయించుకున్నారు. అది డైలాగులు కూడా చాలా బాగున్నాయి, చాలా సింపుల్గా, చాలా చక్కగా. అంటే పాత పద్ధతిలో ఎప్పుడో సినిమాలు తీసినట్టు కాకుండా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్, అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి, యూత్కి నచ్చేటట్టు ఏది నచ్చుద్దో అది ఆ రకంగా తీశారనమాట. ఇలాగే తీయాలి సినిమాలు. ఇలా సినిమా ఇండస్ట్రీ దెబ్బతినాల్సి. పాత పద్ధతిలో సినిమాలు తీయకూడదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మా అమ్మాయి బాగా మంచి హీరోయిన్ అవ్వాలా, పెద్ద హీరోయిన్ అవ్వాలా, బాగా అవుతావు డెఫినెట్గా నేను నమ్ముకున్నాను. ఎందుకంటే నేను చిన్న ఎక్స్ప్రెషన్ చూసే నేను చెప్తాను ఏ ఆర్టిస్ట్ పనికి వస్తారో లేదా, బాగుంటారు లేదా. నేను కారులో చూసినప్పుడు అబ్బాయిని ఎలా వెనక్కి చూస్తావు చూడు, అప్పుడు అలా చూడమంటే మామూలుగా ఏం చేస్తారంటే అట్లా కళ్ళతోటి ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూడ. సో అది చూసే నేను ఈ సినిమా చూడడానికి వచ్చాను. నేను నిజంగా సార్ మీ అందరికి కూడా మా అమ్మాయి బాగా చేస్తుంది అని నమ్మకం. కానీ ఇంత మంచి పేరు, ఇంత నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే అంత పేరు తెస్తుంది అని నేను అనుకోలేదు. మన కృష్ణరాజు గారు మాట్లాడటం సూపర్. ఎందుకంటే ఆయన అన్ని తెలిసిన ఆయన ఇంత పొగడ్డం అనేది నిజంగా నేను చాలా నిజం చెప్పాను. ఇలాగే చాలామంది కూడా ఇవాళ శివాత్మిక గురించి చెప్పారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ మీరు దానికి సర్టిఫికేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అప్పుడు జీవిత గారు అంత మంచి ఆర్టిస్ట్ అనుకునేవాళ్ళం. వాళ్ళు తనయురాలుగా తను కూడా మదర్లాగే అంత మంచి పర్ఫార్మెన్స్తో ఈరోజు మనకు తెలుగులో ఇంత మంచి హీరోయిన్, తెలుగు హీరోయిన్లో తక్కువైపోయారు మనకి. సో శివాత్మిక మనందరి పేరు, మనందరినీ ఆనందపరిచేంత అద్భుతమైన ఆర్టిస్ట్. అంటే కళ్ళతో యాక్షన్ చేసింది తను, యాక్టింగ్ అంతా కళ్ళతోనే. అంత అద్భుతమైన యాక్టరు. మా రాజశేఖర్ గారు, మా జీవిత గారు వాళ్ళ అమ్మాయి ఎంత పెద్ద హీరోయిన్ అయింది, ఇంకా పెద్ద హీరోయిన్ అయ్యి ఇంకా పేరు తెచ్చుకుంటుందని మేమందరం ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే విజయ్ దేవరకొండ కూడా నాకు చాలా బాగా నచ్చాడు అబ్బాయి. ఆనంద్, సారీ అలా అన్నయ్య అంటే బాగా మేమందరం బాగా ఇష్టం. సో ఎంత క్యూట్గా కాదు, ఆ క్యారెక్టర్లో చాలా బాగా రాజుగా చాలా బాగా చేశాడు అబ్బాయి. సో మీ అన్నయ్యని మించిపోతావు, నువ్వు ఆర్టిస్ట్ అవుతావు. నేను ఈరోజు చెప్తున్నాను, నేను అంత బాగా నచ్చింది మీ ఆర్టిస్ట్. సో మీ ఇద్దరికి కూడా చాలా మంచి మూవీ. అందరూ చూడాలి ఈ మూవీ తప్పకుండా అని అందరినీ కూడా నేను
కోరుతున్నాను. సో థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, జీవిత గారు, మాకు మంచి హీరోయిన్ ఇచ్చారు తెలుగులో, అందరూ మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. Sir, please. First of all, I would like to congratulate Madhuraj Sridhar garu. He's like a family to me. Nenu ayana valla production lo work chesanu. He's always like manchi kada teeskuni manchi cinema cheyali antu ఉంటారు. ఇన్ని సంవత్సరాల్లో ఆయన తెలిసాక ఒక మంచి కథ మంచి సినిమా చేశారని ఇప్పుడు అనిపించింది నాకు. ఆయన తిట్టుకున్నా పర్లేదు. బ్రిలియంట్లీ మేడ్ మూవీ. శివాత్మికాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఐ నెవర్ న్యూ ఇంత చుపారుస్తూ ఉంటుంది తను అని. వాట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్లీ. అండ్ ఆనంద్, ఐ హ్యావ్ సీన్ విజయ్ దేవరకొండాస్ పర్ఫార్మెన్స్. తన సినిమాలు ఏవి చూడలేదు, మీ సినిమానే థియేటర్కి వచ్చి చూశాను. దాన్ని చూశాను కానీ ఆయన సినిమాలు ఏవి చూడలేదు. దిస్ ద ఫస్ట్ మూవీ అండ్ ఐ నో దట్ యు ఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ బీ సమ్వేర్ రాక్. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు ఇంత మంచి ఫస్ట్ టైం నేను ముందు సీట్లో ఎప్పుడూ కూర్చోలేదు, కూర్చుని ద హోల్ మూవీ చూశాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ఇట్. అంటే మీకు ఇది దిస్ ఇస్ ఇట్ కాదు, మాలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ఇట్ అని. దిస్ ఇస్ వండర్ఫుల్, అమేజింగ్. అండ్ ఐ నో దట్ రాజశేఖర్ గారు, జీవిత గారు, యు ఆర్ ప్రౌడ్ పేరెంట్స్. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. మీకన్నా నాకు ఎక్కువగా ఉంది ఏంటో ఎమోషనల్ ఫీలింగ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. దొరసాని టైటిల్ ఎంత హుందాతనంగా ఉందో సినిమా కూడా అంతే హుందాతనంగా రియలిస్టిక్గా ఉంది. అండ్ ద డెబ్యూట్ యాక్టర్స్ శోభిత్క అండ్ ఆనంద్ రిడ్ ఫ్యాంటాస్టిక్. అండ్ శివ నాకు శేషు సినిమా షీ వాజ్ 8 years ఐ థింక్, అప్పటి నుంచి తెలుసు. అండ్ తను అప్పుడే హీరోయిన్ అయిపోయిందంటే ఈవెన్ ఐ కాంట్ ఏబుల్ టు బిలీవ్. అండ్ ఈ సినిమాలో అందరూ నటించడం కన్నా అందరూ జీవించారు. అండ్ అలాగే ప్రశాంత్ మ్యూజిక్ కానీ, సన్నీ సినిమాటోగ్రఫీ కానీ, అండ్ డైరెక్టర్ గారు మహేంద్ర కానీ ఆల్ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా దే డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అలాగే శివమిత్రకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి. ఇప్పుడే సినిమా చూసి వచ్చాం దొరసాని. ఒక అందమైన కవిత లాంటి సినిమా ఇది. నిజంగా ద హోల్ ఫిల్మ్, ఆ నేటివిటీ అండ్ ఎవ్రీథింగ్ మహేంద్ర గారు షోట్ ఇట్ బ్యూటిఫుల్లీ. నిజంగా ఇలాగే ఉంటేదేమో, ఇలాగే ఉంటుందామంటే మాకు చాలా వరకు కొన్ని వర్డ్స్ సార్ మాకు వీ నెవర్ న్యూ. బట్ నిజంగా యూ గేవ్ దట్ ఫీల్ ఆఫ్ రియాలిటీ, ఆ న్యాచురల్ ఇది. అండ్ ఫస్ట్ ఈ సినిమాకి డెబ్యూ చేసిన ఆనంద్ అండ్ శివాత్మిక, దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ జస్ట్ లైక్ దట్ ఇన్నోసెన్స్ అండ్ టోటలీ డివోషన్ టువర్డ్స్ లవ్ అనేది క్లియర్గా ఇట్ వాజ్ న్యాచురల్ ఇన్ సైడ్ యూ. అండ్ శివాత్మిక గారు ఆల్రెడీ అందరూ చెప్పినట్టు జీవిత గారు కనిపించారు సిన్స్ ఫస్ట్ టైం. అండ్ వెరీ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. అంటే ఇట్ విల్ కనెక్ట్ యూ. బాగా ఫస్ట్ నుంచే హుక్ అయిపోయి ఉంటాం. అండ్ రియలీ లవ్ ద ఫిల్మ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ థ్యాంక్స్ లాట్. సూపర్ చెప్పారు. దీని అన్నిటికీ కారణం మన మహేంద్ర గారు. అంటే ఇద్దరు కొత్త వాళ్ళని పెట్టుకుని, ఇద్దరు కాదు సో మెనీ కొత్త ఆర్టిస్టులను పెట్టుకుని ఒక కావ్యాన్ని ఇచ్చారు. దట్ ఈస్ దొరసాని. రియలీ మై డాటర్ ఈజ్ వెరీ లక్కీ అండ్ ఆనంద్ ఆల్సో వెరీ లక్కీ. ఎందుకంటే ఇలాంటి సినిమాలో నాకు చాలా రోజులు ఇలాంటి ఒక న్యాచురల్ ఫిల్మ్ లాక్ చేయాలని, కానీ ఆ అదృష్టం నాకంటే మా కూతురు ముందు వచ్చింది. అండ్ మీరు వీళ్ళని ఎంత పొగడారో దానికి అన్నిటికీ ఇన్నే కాదు. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద కలెక్షన్స్ క్రాస్ చేయాలి. చాలా నచ్చింది నాకు సినిమా. ఒక మంచి ఇంటెన్స్గా స్టార్ట్ నుంచి ఎండ్ దాకా అదొక ఊర్లోకి వెళ్ళి ఆ గడి, ఆ జనాలు, ఆ భాష, ఆ కట్టుబాట్లు, ఆ తిండి, తర్వాత ఒక అంటే ఈ లాస్ట్లో, ఈ సినిమా లాస్ట్లో మనకి చెప్తారన్నట్టు ఇవాళ కూడా ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. కాస్ట్ బేస్డ్ మర్డర్స్ అండ్ ఇవి ఆనర్ కిల్లింగ్స్ అని దాన్ని ఇట్లా పాలిష్డ్గా మాట్లాడతారు. కానీ ఇది ఒక 80s తీర్చాడు అన్న. కానీ బట్ ఈ ప్రాబ్లం ఇప్పుడు కూడా కాంటెంపరీ ప్రాబ్లం కూడా ఇప్పుడు కూడా ఉంది.
బట్ మీరు రాసిన విధానం కానీ దాన్ని తీసిన విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. అంటే ఒక 3 వీక్స్ నుంచి ఫిలిమ్స్ ఆర్ రియలీ కూడా థియేటర్స్ అండ్ జనాలు కూడా రావడానికి చాలా ఇష్టం అనిపిస్తున్నారు. అండ్ మాకు కూడా అంటే యాజ్ ఫెలో ఆర్టిస్ట్ చాలా ప్రౌడ్గా ఉన్నాయి యాక్చువల్లీ. నేను ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి, 2 లవ్లీ యాక్టర్స్ వాళ్ళు కొత్తగా మళ్ళీ పరిచయం అయ్యారు. And I know what is the pressure of an overachieving brother, but ఆ షాడో నుంచి బయటకు వచ్చి you have done really well, Anand. I'm really proud of you, man. Seriously, అంటే మీరిద్దరు చాలా అసలు ఎంతో మాట్లాడకుండానే చాలా మాట్లాడారు. అండ్ యూ రియలీ అవుట్ పర్ఫార్మ్. అంటే ఇట్లా ఐఎమ్ సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ శివాత్మిక, సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ద వే యూ డన్. అండ్ ఇది ఒక హోమ్ ప్రొడక్షన్ లాగా నాకు. అంటే బిగ్ బెన్ సినిమాస్ కానీ మధుర శ్రీధర్ గారు కానీ అంటే వీళ్ళు దే యాక్చువల్లీ గాట్ ఇస్ వేర్ వీఆర్ రైట్ నౌ. అంటే పెళ్లి చూపుల నుంచి నాకు సార్ తెలుసు నాకు అంత. అండ్ గుడ్ టు బీ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆడిషన్స్ ఉంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ని ఓకే చేయడం ఇట్స్ లైక్ గ్రేట్ థింగ్ అండి. బికాజ్ ఇట్లాంటి న్యాచురల్ సబ్జెక్ట్ చూస్తే ఒకలా ఉంటుంది, బట్ నరేట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. అది జడ్జ్ చేయగలిగి ప్రొడ్యూసర్ గారు ఓకే చేశారంటే ఇట్స్ లైక్ అక్కడే ద సక్సెస్ ఆఫ్ ద మూవీ స్టార్టెడ్. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే లైక్ ఐ లైక్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ మచ్. Sricharan has done a very good job. Prashant has done very good job. And especially అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడో చాలా సినిమాలు చూసేసాం అన్న ఫీలింగ్ వచ్చింది. బికాజ్ లైక్ ఫిలిం ద వే ఇట్ గాట్ లైక్ ఆ ట్రావెల్లో ఒక 10-15 minutes తర్వాతనే కనెక్ట్ అయిపోయాము. లైక్ దే బోత్ ఆర్ లైక్ ద మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. అంటే లైక్ ద వెరీ హానెస్ట్ ఫిలిం అండి ఇది. లైక్ ఐ క్యాన్ సే బికాస్ ఇట్స్ వెరీ జెన్యూన్ అటెంప్ట్. అండ్ ఇంకోటి జీవిత గారు ఇప్పుడే చెప్పారు, ఆ డబ్బింగ్ కూడా లైవ్ రికార్డ్ చేశారంట, సింగ్ సౌండ్. అమేజింగ్ జాబ్. అండ్ లాంగ్ వే టు గో శివాత్మిక. కంగ్రాచులేషన్స్ ఆనంద్. అండ్ డైరెక్టర్ గారు చాలా గ్రేట్ జాబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు. సో ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నీ. అండ్ నేను ఎప్పుడైతే ఈ మూవీ గురించి వినడం మొదలుపెట్టానో, రైట్ ఫ్రమ్ ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచి, పాటలు వచ్చిన దగ్గర నుంచి, ప్రతి సినిమాని థియేటర్ వరకు తీసుకురావడానికి, జనాల్ని తీసుకురావడానికి, పబ్లిక్ రావడానికి, ఇష్టపడడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి టీజర్ నచ్చుతుంది, కొంతమందికి ఆడియో నచ్చుతుంది, కొంతమందికి కథ ఏమైనా కొంచెం అర్థమైతే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఈ సినిమా స్పెషల్లీ ఈ సినిమా చూడాల్సిన సినిమా చూస్తేనే ఈ సినిమా గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇట్స్ నాట్ విత్ సాంగ్స్, ఇట్స్ నాట్ విత్ ట్రైలర్తో కాదు. డెఫినెట్గా ఐ కెన్ సే ఇది ఒక కంప్లీట్ టీమ్ వర్క్ ఇది. ఎందుకంటే ప్లెజెంట్ సర్ప్రైజెస్ నాకు ఆనంద్ అండ్ శివాత్మిక వీళ్ళిద్దరిని నేను స్క్రీన్ మీద చూసినప్పుడు డెఫినెట్గా అందరిలాగే మనం అనుకుంటాం కొత్తగా చేస్తున్నారు, ఫస్ట్ సినిమా చేస్తున్నారని. సీన్కి పెళ్ళని తగులుతుంది ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. అంటే ఇలా అండ్ డెఫినెట్లీ మీరు చూడాలి డైరెక్టర్ గారు తీసుకున్న డెసిషన్స్, ఒక సీన్ని నెరేట్ చేయడం కోసం ఇంటెన్స్గా క్లోజ్గా వీళ్ళని. అండ్ లైవ్ రికార్డింగ్ జరిగింది చాలా సీన్స్, మ్యాక్సిమం అలాగే జరిగాయి. 95% డైరెక్ట్ సౌండ్ రికార్డ్ చేయడము ఇట్లాంటివి. అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూనే దాన్ని ఇంత చక్కగా అప్పటి టైంలో సినిమాని ప్రాపర్గా చూపించారు. ఏరియా సెలెక్షన్ కానీ అండ్ సిచ్యువేషన్స్, సీన్స్ చాలా తక్కువ మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు. చాలాసేపటి తర్వాత కలిశారు సినిమాలో, బట్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఓన్లీ ఎక్స్ప్రెషన్తోనే అంత స్ట్రాంగ్ బాండింగ్. డెఫినెట్లీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ఏ ఏజ్ గ్రూప్ అయినా చూడొచ్చు. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. అండ్ ఇంత సర్ప్రైజ్ చేసిన రత్మికకి కంగ్రాచులేషన్స్. అండ్ ఆనంద్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ సార్ వీళ్ళిద్దరి చేత అంత అద్భుతమైన వర్క్ చేయించినందుకు మీకు కంగ్రాచులేషన్స్. సో మాటవర్స్కి సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ఇలా చెప్పాలి అనే ఫార్మాలిటీ ఉంటుంది అని అనుకుంటారు అందరు చూసేవాళ్ళు. బట్ ట్రస్ట్ మీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాం, చాలా మంచి సినిమా. రండి, డెఫినెట్గా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేప్పుడు హెవీ హార్ట్తో వస్తారు బయటికి డెఫినెట్గా. సో ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. సో ప్లీజ్ ఎంకరేజ్ దిస్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఫిల్మ్ ఎండ్ అవ్వగానే, ఇప్పుడే దొరసాని చూశాను, ఫిల్మ్ ఎండ్ అవ్వగానే నేను రోలింగ్ క్రెడిట్స్ వెళ్తున్నప్పుడు ప్రతి పేరు చదివాను, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్, ఇంక్లూడింగ్ ద కేటరింగ్, బిఎఫ్ఎక్స్ టీమ్, అందరి పేర్లు చదివాను. ఎందుకంటే నాకు అనిపించింది ఈ ఫిల్మ్ ఒక నోబుల్ అటెంప్ట్ అని. అంటే
ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ హ్యాస్ వాల్యూ. అంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే మనం జనరల్గా ఇంగ్లీష్లో తీసి నెట్ఫ్లిక్స్ మీద పెడితే చాలామంది చాలా గ్రేట్ రెస్పెక్ట్ ఇచ్చి డిఫరెంట్ వెరైటీలు హాలీవుడ్ రిపోర్టర్లు దే రైట్ అబౌట్ ఇట్ అనమాట. అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ వాల్యూ ఇన్ దట్ సెన్స్. ఐ రియలీ లైక్ సమ్ వెరీ నైస్ థింగ్స్ ఇన్ ఇట్. ప్రతి ఫ్రేమ్కి ఒక ఇంటెన్షన్ ఉంది. సో మహేంద్ర గారు చేసింది నేను యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నాను కన్నా ఫస్ట్ ఇమ్మీడియట్గా వచ్చిన ఫీలింగ్ ఆయనకి పర్సనల్గా చెప్పేశాను. సో ఇన్ఫ్యాక్ట్ నేను మేబీ కొంచెం రిపీట్ చేస్తున్నాను, నాకు తెలియదు. ప్రతి ఫ్రేమ్కి ఒక వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నప్పుడు ఆ రిఫ్లెక్షన్ అక్కడే ఎందుకు పెట్టారు, డైరెక్ట్గా ఫేస్ ఎందుకు చూపించలేదు అన్నదానికి కూడా నాకు ఒక అర్థం కలిగింది. సో అంత ప్లాన్డ్గా జాగ్రత్తగా చేయబడిన ఫిల్మ్. మధురా శ్రీధర్ గారు ఈజ్ లైక్ అ బిగ్ బ్రదర్ టు మీ. And I worked for him a long time ago, and I can only say that I'm very happy that he produced this film, and I'm very thankful that he produced this film. The first thing I do want to speak about, నాకు సినిమాలో మోస్ట్ నచ్చింది ఏంటంటే నాకు పర్ఫార్మెన్సెస్ నచ్చేది. దే ఫెల్ట్ వెరీ న్యాచురల్. ఈ పిల్లకి కళలో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పలుకుతాయి అన్నమాట. సో అరే అర్జెంటుగా డెఫినెట్లీ ఇఫ్ వీ హ్యావ్ సంథింగ్ దట్ ఇస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్లీజ్ డూ అని మా టీం వాళ్ళే చెప్తుండే అనమాట బిఫోర్ ఐ వాస్ కాల్డ్ అప్ హియర్. సో ఐ రియలీ లైక్ హౌ షీ ఎక్స్ప్రెసెస్ విత్ హర్ ఐస్. అండ్ ఆనంద్ ఇక్కడ ఉన్నాడని కాదు, నేను జెన్యున్గా చెప్తున్నా, మాకు ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఆనంద్తో అప్పుడప్పుడు బయట నేను కలుస్తూ ఉంటాను అనమాట. కలుస్తున్నప్పటికీ తెర మీద ఉన్న ఆనంద్కి తెర మీద ఉన్న రాజుకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్ ఈస్ సో న్యాచురల్ దట్ మనకి అది పర్ఫార్మెన్స్ అని తెలియకపోవచ్చు. ఎందుకంటే జనరల్గా తెలుగు ప్రేక్షకులకి ఏంటంటే చాలా గట్టిగా చేస్తే పర్ఫార్మెన్స్ అని పేరు. సో సూపర్ మాట అన్నారు. సో ఐ ఫీల్ దట్ నిజంగా చాలా న్యాచురల్గా ఎక్కడ పర్ఫార్మెన్స్ చేసినట్టే లేకుండా చేసి ఉంటారు. మంచి మాట చెప్పు. సో నాకు నచ్చింది ఏంటంటే ఐ లైక్ దట్ ఇట్ ఈస్ నెవర్ షోయి. ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నాను ఉద్దేశంతో చేసినట్టు కాకుండా జెన్యున్గా నాకు రాజు తప్ప ఎవరు కనిపించకుండా ఆనంద్ చేయగలిగాడు. అండ్ ఐ థింక్ దాట్స్ వాట్ మేక్స్ ఫర్ అ గుడ్ పర్ఫార్మెన్స్. సో నాతో ఏదో అన్నావు అప్పుడు ట్రోలింగ్ ఇది అది అని. నాకు ట్రోలింగ్లు ఇవి ఏమి తెలియదు, నేను పెద్దగా ఆన్లైన్ కామెంట్స్ చదవను. బట్ నేను చెప్పగలిగింది ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మోర్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఆనంద్. సో అది నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను, నాట్ యాజ్ అ ఫ్రెండ్. నేను ఇప్పుడు చెప్పిన ఏ మాట కూడా రైటర్గా చెప్పలేదండి, జెన్యున్గా సినిమా చూసి వచ్చి మనసు కనిపించింది చెప్పేస్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ కంక్లూజన్ వాట్ ఐ కెన్ సే ఈజ్ ఈ సినిమాలో మనం సినిమాకి హీరో ఎవర్రా అంటే యూజువల్గా సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఎవరిదా అని అంటాం. కాబట్టి నాకు పర్సనల్గా ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ప్రశాంత్ విహారీది. ఇట్స్ బ్రిలియంట్ మ్యూజిక్. ఇక్కడ లేడు అనుకుంటున్నాను. సో పెద్ద విషయం ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్కి ప్రశాంత్ విహారీ నేను ఎప్పుడు కలవలేదు, కానీ నాకు ప్రశాంత్ విహారీది ఎక్కడో ఏదో సినిమా చిన్న సినిమాలో సాంగ్ నచ్చి చీలాసో సినిమాకి నేను ప్రశాంత్ విహారీ పేరు సజెస్ట్ చేశాను అనమాట. సో అట్ సమ్ పాయింట్ ఐ వాంట్ టు వర్క్ విత్ ద గై. దట్స్ వాట్ అ లవ్లీ స్కోర్ హీ హాస్ గివెన్. అండ్ దట్ స్కోర్ విత్ దిస్ మ్యాన్స్ ఫ్రేమ్స్ ఐ థాట్ మేడ్ ఫర్ అ ఫిల్మ్ దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఈ సినిమాని ఒక వాక్యంలో చెప్పాలంటే ఇట్స్ అ నోబుల్ అటెంప్ట్ అండి. And I'm really glad you invited me to watch the film. I wish I could have actually seen the film on Thursday. ఎందుకంటే ఇవాళ ఆదివారం, నేను గురువారం చూసుంటే శుక్రవారం రిలీజ్ ముందే నేను జనాలకు చెప్పగలిగి ఉండేవాడిని how I felt. So I'm glad you brought me here and thank you for showing me the film. Thank you సరే, ఈ డెఫినెట్గా నేను మాట్లాడాలి అని అనుకున్నానండి. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే ప్రేమ కథలు ఏముంది, ప్రేమ కథలు టైమ్లెస్. అంటే ఎప్పుడో మరో చరిత్ర కానీ అంతకుముందు మల్లేశ్వర్యో, ఐ మీన్ ఇట్ గోస్ వే బ్యాక్. ప్రతి స్టోరీలో ప్రేమ అనేది పక్కా ఉంటుంది. అంటే అబ్బాయి అమ్మాయి ప్రేమ కాకపోతే ఇంకో ప్రేమ ఉంటుంది డెఫినెట్గా. నేను అనేది ఏంటంటే అది మళ్ళీ చూసినా ప్రశాంతంగా అనిపించాలి అంటే దట్ ఈజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అది గీతాంజలి అవ్వచ్చు, లేకపోతే మరో చరిత్ర అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ కథ తీసుకున్నా చాలా బాగుంది. అయితే దాంట్లో ప్రతి ఎలిమెంట్ అది ఎలా కనపడుతుంది, ఎలా వినపడుతుంది, ఎలా ఫీల్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆయన చాలా బాగా చూసేశారు, ముందే కథలోనే చూసుకున్నారు. అండ్ గొప్ప విషయం ఏంటంటే
యాక్టర్ని ఎలా పట్టుకున్నారు అనేది, ఇంత పర్ఫెక్ట్గా ఎలా పట్టుకున్నారు అనేది. బికాస్ శివాత్మిక ఆ రోల్కి ఆ ఏజ్ చాలా చాలా బాగా చేసావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే గరుడువేగా అప్పుడు పక్కనే ఉండింది మొత్తం షూట్ అది కూడా. ఐ నెవర్ రియలీ ఎక్స్పెక్టెడ్ దట్ లెవెల్ ఆఫ్ రోల్ని ఆవహించేసుకోవడం అంటారు కదా, అంత లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యూటిఫుల్. ఓకే, అండ్ యు ఆర్ అ సర్ప్రైజ్ ఆనంద్, బికాజ్ నిన్ను కలిసింది కూడా ఇదే ఈ 1 year ముందు. అండ్ సరే, ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై, ఆ మైండ్లో ఉంటుంది కదా అని. బట్ నేను మొన్న విజయ్ మాట్లాడింది కూడా విన్నాను. సో దెర్ ఇస్ అ లాట్ మోర్. ఆల్రెడీ ఇతను ఎప్పటి నుంచో యాక్టర్, సో ఆటోమేటికలీ అది ఇప్పుడు కనపడింది. అండ్ ఐ థింక్ అందరూ తప్పకుండా చూడాలి ఈ సినిమా, ఎందుకంటే పర్ఫార్మెన్సెస్లు కానీ లేకపోతే ఇంకొక విషయం చెప్దాం అనుకున్నానండి. తెలంగాణ, ఆంధ్ర అవేవో అంటే సెపరేషను, 2 states ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీ ఈ టైంలో అందరూ మనం ఒక వెస్ట్రన్ సినిమా, ఇంగ్లీష్ సినిమాలన్నీ తీసి పెట్టుకోవచ్చు, కానీ ఇది కొత్త ఛాన్స్ దొరికింది. ఏంటంటే తెలంగాణ కల్చర్ని మొత్తం ఉన్న స్టోరీస్ అన్నిటిని ఎప్పుడూ చూడలేదు మనం. అలాంటిది ఒక మల్లేశం ఇప్పుడు దొరసాని. దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్ ఫర్ మూవీస్. అండ్ నాకు పొలిటికల్గా నాకు తెలియదు, మూవీస్ పరంగా అయితే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. వెన్నెల అనే సినిమాలో నేను తెలంగాణ మాట్లాడాను. ఆ టైంలో అప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. అప్పటికి నేను, వెన్నెల కిషోర్, వీ స్పోక్ తెలంగాణ అట్ దట్ టైం. బికాస్ నేను పుట్టింది ఆంధ్ర కానీ పెరిగిందంతా ఇక్కడే. సో ఐ హ్యావ్ అ లవ్ ఫర్ దట్ లాంగ్వేజ్. ఐఎమ్ సీయింగ్ మోర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మిమ్మల్ని అలా కూర్చోబెట్టేస్తుంది. పాట చాలా చాలా బాగున్నాయి. ప్లీజ్ వాచ్ ఇట్, అండ్ డెఫినెట్లీ యూ విల్ మిస్ ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్. Thank you. Thanks. Bye guys. I just watched Dorsani. What an amazing film that was, dude. So a lot of people don't know this. Shivatmika is my junior in school, and Oak Ridge is going to be proud. Oak Ridge is going to be proud. Trust me. And bro, really nice. You are here to stay, man. You're going to go along this. మీ అందరికి తెలుసు కదా, మేహామ్స్ రాజ్దూత్ అనే సినిమా మొన్న రిలీజ్ అయిందా? మన శ్రీహరి గారి అబ్బాయి, నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. వీళ్ళు ఆర్ యంగ్స్టర్స్ మాట్లాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you for having me here. So ఈ మూవీ sir, amazing job sir. Please keep doing such films in the future. This was too good. అసలు రవివర్మ గారు చెప్పినట్టే ఈ సినిమా మిమ్మల్ని కూర్చోబెట్టేస్తుందండి. అండ్ శివాత్మిక తన కళ్ళలో ఎక్స్ప్రెషన్స్తోనే చంపేసింది సినిమా అంతా. I don't have much to say apart from the fact that the movie is just awesome, and you guys better come watch it in the theaters. Thank you for having me here. Thank you for having me. మీ అందరికీ నమస్కారం అండి. నిజంగా ప్రొడ్యూసర్ మన మధురా శ్రీధర్ గారిని, ఎస్ రంగినేని గారు గారిని ఇద్దరిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎలా మనం షార్ట్ కట్ ఏది డబ్బు సంపాదించడానికి అనే చాలామంది ఆలోచిస్తున్నారు. చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చేది కూడా మనకు ఎంత మార్కెట్ ఉంటుంది, మనం ఎంత డబ్బు పాకెట్లు వేసుకోవచ్చు అని వస్తారు. కానీ ఈ కాలంలో ఒక సూపర్ న్యాచురల్ ఫిలిం దొరసాని. నేను దొరసాని చూసిన తర్వాత ఇదే మాట్లాడడం నిజంగా చాలా బాగా చేశారు మహేంద్ర గారు. చాలా మెచ్చుకోవాలి. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఎవరండి డబ్బు పెడతారు? అలా షార్ట్ కట్ లైన్ల ప్రొడ్యూసర్స్ మధ్యన ఆని ముచ్చేలాగా ఇద్దరు, నిజంగా ఐ అప్రిషియేట్ వాళ్ళ ఇద్దరు వచ్చి ఇలాంటి ఒక టేస్ట్ఫుల్ ఒక స్టోరీని ఇంత అద్భుతంగా ఇంత న్యాచురల్గా తీశారంటే వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి. మీరు అందరూ వచ్చి చూడాలి. వాళ్ళు ఇలాంటి ప్రొడ్యూసర్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో దట్ దే విల్ సర్వైవ్ అండ్ దే విల్ డూ బెటర్ ఫిలిమ్స్. వీ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. దొరసాని నిజంగా నా అమ్మాయి బాగా చేస్తుంది నేను నమ్మ ఉండింది, కానీ నా బంగారు నిజంగా నాకు ఎంత మంచి పేరు తెచ్చిందో. నిజంగా నాకు మహేంద్ర గారు మీకు థ్యాంక్స్ సార్, మీకు థ్యాంక్స్ అండ్ మీకు థ్యాంక్స్. అండ్ ఈయన మన శేషు గారు ఇందాక చెప్పారు,
యాక్ట్ చేసింది ఆయనే కదా చెప్పారు. యాక్ట్ చేసింది చాలామంది మన ఫ్రేమ్లో ఉంటే ఏం చేయాలి అని, అది మామూలు నిలబడటం చాలా పెద్ద పని. కానీ ఎన్ని ఫ్రేమ్స్ అయినా ఎంత న్యాచురల్గా చేశారో ఆయన విషయం ఇంకా మీకు తెలియలేదు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో కమ్ అండ్ సీ, వాచ్ దీస్ 2 kids, దే హ్యావ్ రియలీ డన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ మహేంద్ర గారు అంత బ్రహ్మాండంగా వాళ్ళతో మాత్రం కాదు, ప్రతి ఒక్కరితో చాలా అద్భుతంగా పని తీసుకున్నారు. ఎందుకంటే ఆర్టిస్ట్గా మనకు తెలుస్తుంది. అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మీ ముందుకు వచ్చున్నారు. సో ఈ టీమ్ ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్. అండ్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలకు మనం వెళ్ళి మాట్లాడినా కూడా వేస్ట్ అవుతుంది. కానీ ఈ సినిమాకి మాట్లాడాలి, ఎందుకంటే మీరందరూ వచ్చి చూడాలి. ఇది బతకాల్సిన సినిమా. దీంట్లో మన ఎవరికి నచ్చదు, మనకు ప్రజాస్వామ్యం కావాలి, ఫ్రీడమ్ కావాలి. కానీ ఇక్కడ తల్లిదండ్రులు లేదు ఎవరైనా ల్యాండ్ లార్డ్స్ ఆ డిక్టేటర్షిప్ చూపించేవాళ్ళంటే మనకు ఎంత మంట వేస్తుంది. ఆ సినిమా చూసినప్పుడంతా నాకేమీ అనిపించిందంటే, ఇలా ఎందుకు ఇలా ఉన్నారు మనుషులు, ఇంత దారుణంగా ఉంటారా అని నాకు కొద్దిగా కోపం వచ్చింది. అలాంటి ఒక ఫిలిం మనకు ఎవరికి నచ్చరు. అలాంటి ఒక ఫాదరు, అలాంటి ఫ్యామిలీ, ఒక తల్లి లేని బిడ్డ. సో నిజంగా ఆ స్టోరీని సూపర్ తీసుకెళ్ళారు. ఆ స్టోరీ నేను చూస్తున్నప్పుడంతా అలా ఒక న్యాచురల్గా తీసుకెళ్ళారు. ఈయన అలాగే సినిమా ఒక కమర్షియాలిటీ, ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ అంతా ఎలా కమర్షియల్ థింగ్స్ని పెట్టి ఎలా జనాలు లాగుతాం. చాలామంది బిట్ ఫిల్మ్స్ని పెడుతున్నారు. బిట్ ఫిల్మ్స్ అంటే తెలుసు అంటే ఆభాసంగా ఉండేది, అబ్సీనిటీ ఉన్న సీన్స్ పెట్టి ఎలా సంపాదిస్తామని ఆలోచిస్తారు. కానీ అలా సక్సెస్ ఇచ్చి ఎలాగైనా మన వచ్చేయాలి, ఒక డైరెక్టర్స్ మధ్యలో ఇండస్ట్రీలో వచ్చేయాలి అని అనుకుంటారు. కానీ ఆయన నిజంగా ఒక కావ్యం, దొరసాని అనేది నిజంగా ఒక కావ్యాన్ని ఆయన మన ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఈయన చూస్తే ఒక రాజు అండ్ మా అమ్మాయి దొరసాని, దేవకి పేరు చాలా అందంగా. అండ్ నేను ఇన్నేళ్ళుగా సినిమా చేస్తున్నాను, నేను ఇంతవరకు సింక్ సౌండ్ అంటే ఏమీ తెలియదు. అలా ఉండే నా అమ్మాయి ఫస్ట్ సినిమానే సింక్ సౌండ్ అంటే మనం మాట్లాడేది మా తర్వాత వెళ్ళి డబ్బింగ్ మాట్లాడే పని లేదు. ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్న సౌండ్ని రికార్డ్ చేసి ఈ సినిమా చేశారు. అది చాలా పెద్ద పని. అది ఇంత న్యాచురల్గా చేశారంటే మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సో ఇలాంటి సినిమాని మీరు మన తర్వాత చూద్దామని మాత్రం లేట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు రోజుకో సినిమా రిలీజ్ అయ్యే కాలం. థియేటర్స్కి సినిమాలు కావాలంటే మారుస్తూ ఉండొచ్చు, అలాంటి కాలం. సో ఇలాంటి మంచి సినిమాలను థియేటర్లో వచ్చి చూడాలి. సో మర్చిపోకండి, 2 థియేటర్కి నేను ఊరంతా తిరగబోతున్నా. మా అమ్మాయి కోసం కాదు, ఈ మంచి సినిమా బతకాలి, ఇలాంటి సూపర్ ప్రొడ్యూసర్స్ బతకాలి, అండ్ ఇలాంటి డైరెక్టర్ బతకాలి, అండ్ ఈ సినిమా ఇలాంటి సినిమాలు బతకాలి. ఎస్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే నెపోటిజం అని, ఇండస్ట్రీలో వాళ్ళ పిల్లల్ని తెచ్చేసుకుంటున్నారని, ఇలా రకరకాల ట్రోలింగ్ అంతా. అసలు నేను మాట్లాడాలంటే ఫస్ట్ రెడీగా ఉంటారు ట్రోలింగ్ చేయడానికి. దయచేసి కాసేపు అందరూ సిన్సియర్గా, ట్రూత్ఫుల్ టు యువర్ హార్ట్ వినండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రోలింగ్ చేయడమో లేకపోతే వీళ్ళ గురించి చెడుగా మాట్లాడడమో, యూట్యూబ్ ఛానల్స్కి కూడా చెప్తున్నాను, తోచింది రాయడమో, దానివల్ల చేసుకునే సొమ్ము నా వరకు శవాల మీద డబ్బులు ఎరుకునే లెక్కనే. దయచేసి అలా చెయ్యొద్దు. ఎవరి గురించైనా, ఏ ఆర్టికల్ రాసే ముందైనా, ఎవరి గురించి ఒక కమెంట్ చేసే ముందైనా ఒక్క క్షణం ఆలోచించండి. మీకు మీ ఫ్యామిలీస్ ఉంటాయి, మీ వెనక మీ అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఎంతోమంది ఉంటారు. సో దయచేసి ఒకరిని హర్ట్ చేసే విధంగా మీరు రాయడం వల్ల మీకు ఏమి వస్తుందో నాకు తెలియదు. ఈవెన్ ఈ రివ్యూవర్స్ కూడా ఇంతకుముందు ఎలా ఉండేదంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం తర్వాత రివ్యూ వచ్చేది. ఆ సినిమా టోటల్గా ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇది ఎంతకాలం నిలబడుతుంది, దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఒక 1 వీక్ స్టడీ చేసి ఆ తర్వాత రివ్యూస్ ఉండేవి. మేము తలంబ్రాలు, ఆహుతి, అంకుశం అట్లా చేసేటప్పుడు
ఇప్పుడు ఏంటంటే సినిమా ఫస్ట్ షో చూస్తూనే ఇంకా అసలు సినిమా ఏంటో కూడా తెలియదు, టైం వైజ్ అనమాట. 10:30 మూవీ స్టార్ట్ అయింది, 11 o'clock హీరో ఇలా అన్నాడు, 11:30 హీరోయిన్ ఇలా అంది, 12 o'clock ఇట్లాగా ఒక రివ్యూస్ రాస్తూ వాటిని ట్విట్టర్లో మెసేజెస్ పెట్టేస్తూ ఇష్టం వచ్చినట్టు కొన్ని కోట్లు స్పెండ్ చేసి ఒక మూవీ చేస్తామండి. దయచేసి అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను మాట్లాడుతున్నాను, యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ టెక్నీషియన్, అన్ని సినిమా గురించి నాకు మొత్తం తెలిసి నేను మాట్లాడుతున్నాను ఈ విషయం. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు మీరు జస్ట్ మీకు తోచింది ఒకరి ఒపీనియన్ సినిమా ఫస్ట్ షో అవ్వకుండా ముందే మీరు అలా రివ్యూస్గా పెట్టేసి మాట్లాడేసేస్తే ఏమైపోవాలి ప్రొడ్యూసర్స్? అంటే ఈ రివ్యూస్ వల్ల ఏంటి, దాన్ని ఎవడు పట్టించుకుంటాడు, సినిమా బాగుంటే ఆడుతుంది అంటారండి. అది కూడా కరెక్ట్ కాదు. అన్ని సినిమాలు సూపర్ డూపర్గా ఉండకపోవచ్చు, ఒక ఎబో యావరేజ్ సినిమా చచ్చిపోతుంది ఇలాంటి రివ్యూస్ వల్ల. దయచేసి కొంచెం టైం ఇవ్వండి. సినిమా అంటే ఒక్కొక్కరి థాట్ ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటుంది. నాకొకటి నచ్చుతుంది, మీకొకటి నచ్చుతుంది, ఈయనకొకటి నచ్చుతుంది. సో ఒక సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, బట్ నచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఆ నచ్చే వాళ్ళని కూడా చూడనివ్వకుండా చేస్తున్నాయి ఈ రివ్యూస్. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే నా దగ్గర లేదు, బట్ దయచేసి సొల్యూషన్ మీరే అండి. మీరందరూ ఇలా హేట్రెడ్ ఉన్న వాళ్ళ మెసేజెస్ని అప్రిషియేట్ చేయొద్దు, ఫాలో చేయొద్దు. అంటే జస్ట్ నో డోంట్ ఫాలో దోస్ రివ్యూస్. నాకు ఈ ట్రోలింగ్ గురించి నాకు తెలియనే తెలియదు. ఎందుకు తెలుసా, నేను చూడను, హ్యాపీగా బతుకుతా. అది ఎందుకండి హేట్రెడ్? లెట్ us live happily. సో నో హేట్రెడ్. అది నిజమే, ఆయనకి హేట్రెడ్ మీన్ ట్రోలింగ్ అంతే చూడరు. అంటే ఈవెన్ ఒక మెసేజ్ టైప్ చేయాలంటే కూడా వాళ్ళ పిల్లల్ని పిలిచి మెసేజ్ టైప్ చేయమని చెప్తుంటారు. సో ఈజ్ దట్ ఇన్నసెంట్ యాజ్ లాంగ్ యాజ్ ఇస్ ట్రోలింగ్స్ ఆర్ సోషల్ మీడియా ఇస్ కన్సర్న్. సో లైక్ హూఎవర్ ఈస్ గాట్ టాలెంట్ they'll make it. ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా. సో ఆనంద్ని ఇవాళ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన తర్వాత ఎవరన్నా ఆనంద్ని ట్రోల్ చేసలేదు, ఆనంద్ గురించి మాట్లాడారు అంటే వాళ్ళు we must say they're maniacs or psychos or somebody. Like anybody with true heart, with an open mind దొరసాని చూస్తే ఇట్స్ ఎ క్రేజీ ఫిల్మ్. నాకు పర్సనల్గా నా కూతురు యాక్ట్ చేసిందని కాదు, లేకపోతే ఆనంద్ అని కాదు, నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు వేరే ఏమీ ఆలోచన రాలేదు. మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఇప్పటికి నేను 3 సార్లు చూశాను, ఇంకొక 3 సార్లు కూడా నేను ఆ సినిమా చూశాను. అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ట్రూత్, సో మచ్ ఆఫ్ హానెస్టీ ఇన్ దట్ ఫిల్మ్. ఇవాళ రేపు వస్తున్న ఈ లవ్ స్టోరీస్ ఎలాగే లవ్ అంటే, నేను ఇంతకుముందు కూడా డిగ్రీ కాలేజ్ అనే ఒక ఆడియో కాల్ ఫంక్షన్ నేను మాట్లాడి ఒక పెద్ద ఇష్యూగా చేశారు. నేను చేసింది లవ్ ఉండద్దు సినిమాలో, రొమాన్స్ ఉండద్దు అన్నది కాదండి. ఆ లవ్ రొమాన్స్ ఎలా చూపించాలి, అబ్సీనిటీ ఉండద్దు, వల్గారిటీ ఉండద్దు, అసహ్యంగా చూపించద్దు, క్లాస్ రూమ్లో వచ్చి ఒక సెక్స్ చేస్తున్నట్టు చూపించకండి. ఇది పద్ధతి కాదు. లవ్ ఈజ్ లైక్ సో ప్యూర్. ఆ ప్యూరిటీ ఇన్ లవ్ ఏంటని నాకు దొరసానిలో కనిపించింది. నాకు చాలా నచ్చింది ఆ సినిమా. అంటే దిస్ ఈజ్ అ లెసన్ టు ద పేరెంట్స్ కూడా, పిల్లలకి పేరెంట్స్కి అందరికీ. ఇప్పుడు దొరసాని ఉంటే ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంత లవ్ చేశారు ఆ పిల్లని, ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నారు, బట్ అయినా కూడా తను ఒక లవ్ చేసింది. సో ఇక్కడ ఫాదర్ది తప్ప దొరసానిది తప్ప? యాక్చువల్గా చూస్తే ఫాదర్ కొంచెం ఆలోచించి పిల్లకి కావాల్సిన అన్నీ చేశాడు. చిన్నప్పటి నుంచి అంత సెక్యూరిటీ ఇచ్చాడు. మన పిల్లలకి అలాగే చేస్తాం. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన బట్టలు కొంటాం, వాళ్ళకి కావాల్సిన తిని, మన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ ఐస్ క్రీమ్ అంటే కొంటాం. ఐ విల్ స్ట్రగల్ ఆర్ యాస్ ఆఫ్ పిచ్చి మాట అనుకోండి, కానీ నిజంగా వాళ్ళ పిల్లల గురించి అంత కష్టపడతాం. కానీ వాళ్ళు ఒక లవ్ అని అయినాయంగానే ఆ లవ్ అన్నది ఒక ఏదో అది వచ్చేసింది, ఆ లవ్ అవద్దు అనేస్తాం. ఎందుకు? ఆ లవ్ అనేది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. అందులో వాళ్ళకి నిజంగా నచ్చితే, అందులో ప్యూరిటీ ఉంటే, అందులో జెన్యూనిటీ ఉంటే, లెట్ వి పేరెంట్స్ ఎంకరేజ్ దట్. నిన్నగాక మొన్న కూడా పెళ్లి చేసుకొని పిల్లని కొన్నాక కూడా ఒక అబ్బాయిని నరికేశారు రోడ్లో. ఏమొచ్చింది? ఆ తర్వాత ఆ కూతుర్ని చూసుకొని ఏం చేస్తున్నాడు ఆ ఫాదర్? వెళ్ళి జైల్లో కూర్చొని వచ్చాడు. ఆ తల్లి ఎంత కుమిలిపోతుంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ తర్వాత ఆ ఫ్యామిలీ ఏంటి అని ఒక క్షణం ఆలోచించుకుంటే, ఆ పిల్లలు లేకుండా మనం బతకగలమా? అప్పుడు పంతం పట్టుదల ఈగో చేసేస్తున్నాం. ఆ తర్వాత వాట్ వీఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో దిస్ మూవీ ఈజ్ ఎ లెసన్. అంటే యాజ్ ఎ పేరెంట్ నేను ఫీల్ అయ్యేది, నాకు ఒక లెసన్గా ఫీల్ అయ్యా. అండ్ దిస్ విల్ బి అ లెసన్ ఫర్ మెనీ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద చిల్డ్రన్ ఆల్సో. చిల్డ్రన్ కూడా లేదు, చిల్డ్రన్ కూడా నేర్చుకోవాల్సి ఏంటంటే, లవ్లో పడిపోవడం న్యాచురల్. లైఫ్లో ఈ ఏజ్లో పడిపోవడం అని దట్ ఈస్ ఇన్ఫాక్చువేషన్ కూడా ఉంది. నేను పేరెంట్స్ అందరూ తప్పు అని చెప్పలేదు, కానీ ఇలాంటి పనిష్మెంట్ పేరెంట్స్ ఇంత విపరీతంగా వెళ్ళడం అనేది వద్దు. ఇట్స్ ఆల్ లవ్. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. దట్స్ వాట్ వీ మీన్.
పేరెంట్స్ అందరూ ఇలా ఉండాలని కాదు, అందరూ రెస్పాన్సిబుల్ ఉండాలి, పిల్లలు రెస్పాన్సిబుల్ ఉండాలి, పేరెంట్స్ రెస్పాన్సిబుల్ ఉండాలి. ఈ సినిమా చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత అగ్రెసివ్గా ఉండకూడదు, మన లవ్ చూపించాలి అన్నది. అదే మన పిల్లల్ని మనం చంపుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మన పిల్లలు కూడా ఆలోచించాల్సింది, పేరెంట్స్ ఇంత చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసిన పేరెంట్స్కి రేపు మనకి పెళ్లి చేసి పెట్టే పని కూడా వాళ్ళ బాధ్యతే. మనకి సరైన భర్తనో భార్యనో ఎంచుకునే ప్రాసెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని పేరెంట్స్ ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. సో మనం వాళ్ళని హర్ట్ కూడా చేయకుండా మనం ఏం చేయాలనేది పిల్లలు ఆలోచించాలి. పిల్లలు నిజంగా లవ్ చేసినప్పుడు, దాంట్లో ప్యూరిటీ ఉన్నప్పుడు, దాంట్లో జెన్యూనిటీ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, దొరసానిలో చాలా అందంగా చెప్పుకుంటారు. ఇది మంచి సినిమా అండి. ఈ సినిమాని మీరు అందరూ చూడాలి అని కోరుకుంటూ, ఈ సినిమాలో ద్వారా శివాత్మిక పరిచయం అవ్వడం నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి సినిమా. అంటే ఆర్టిస్ట్ అందరికీ ఆర్టిస్టులు అవ్వడం అనేది ఇష్టమే, అందరికీ అంత మంచి అవకాశం దొరకదు. ఐ మస్ట్ సే షీఈ్ లక్కీ, షీఈ్ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ బికాస్ అండ్ ఐ మస్ట్ థ్యాంక్ మధురా శ్రీధర్ గారు అండ్ యశ్రంగినేని గారు అండ్ మహేంద్ర గారు ఫర్ క్రియేటింగ్ సచ్ గ్రేట్ క్యారెక్టర్స్. ధీరజ్ గారు ఈజ్ అనదర్, అంటే ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారు అన్ని స్క్రిప్ట్ లెవెల్ అన్ని చేసి ఓపెనింగ్ వచ్చి అన్ని చూసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ధీరజ్ గారే మమ్మల్ని అందరినీ చూసుకుని, పిల్లలందరినీ చూసుకుని సినిమా చేశారు. అదే ఇప్పుడు మా మహేంద్ర గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ క్రియేటింగ్ సచ్ ప్యూర్ క్యారెక్టర్స్, సచ్ ప్యూర్ లవ్. ఈవెన్ మీరు ఎక్కడ కూడా ధోరణి కూడా అతను ఎంత చెడ్డవాడైనా, పిల్లల్ని చంపడానికి అని వెళ్ళిపోయినా కూడా ఓన్లీ అతని ఒక పరువు మర్యాద అన్నదే చూపించారు, కానీ అతనిలో ఎక్కడ కూతురు మీద ఒక హేట్రేడో అట్లాంటిది కాదు. సో అలా ప్రతి క్యారెక్టర్ని చాలా గొప్పగా మీరు ఈ సినిమా నుంచి తెలుసుకోవాల్సింది ఎవరైనా అండి, లవ్ అనేది ఇట్స్ గ్రేట్, దానికి విలువ ఇవ్వాలి. ఎలాంటి లవ్కైనా ఇలాంటి పనిష్మెంట్ ఉండకూడదు, అది ముఖ్యంగా తెలుసుకోవాలి. చెప్పిన ఇప్పటికీ కూడా జరుగుతున్నది, ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ మంత్, వన్స్ ఇన్ 2 months చదువుతూనే ఉన్నాము. సో దయచేసి ఈ సినిమా ఇప్పుడు ఈయన జరుగుతున్నప్పుడు మన పేపర్ తీస్తే చూస్తాం, ఇలా 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 అని ఏం బంగారు అబౌట్ అబ్బాయి అమ్మాయి ఇలా పెద్దరికం, వాళ్ళ పేదరికం, ఇలా డిఫరెన్స్ వల్ల, క్యాస్ట్ డిఫరెన్స్ వల్ల మన పేపర్లో చూసి అలా సినిమా రూపంగా తీసుకొచ్చారు. ఇది చూసి మనమందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే లెట్ us ఆల్ లవ్ ఈచ్ అదర్, మన హేట్రెడ్ వద్దు అన్నది సూపర్గా ఈయన చూపించుంటారు. అందుకోసం రండి థియేటర్కి. ఎస్ జీవిత, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇంక అంతే అండి. సో నాకు ఈ సినిమా చాలా నచ్చింది. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా ఈ సినిమా చాలా నచ్చుతుంది. పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులకి ఇంకా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్.